హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్కి. ఇవాళ మన టాపిక్ ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎలా ఉంటుంది. 57 ఏళ్ళు 60 ఏళ్ళు అంటే ఇదివరకు 58 ఏళ్ళకి రిటైర్మెంట్, ఇప్పుడు 60-62 చేసేసుకోండి. కానీ అప్పటి నుంచి మనకేంటి, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అయిపోయింది మన జీవితం, ఇక్కడితో ముగిసిపోయింది, ఇంకా మనం అయిపోయింది, మనం ముసిరాడే అయిపోయాం, మనం ఎందుకు పనికిరాం, ఇలా మన మైండ్ సెట్ మనం పూర్వం నుంచి అలా వచ్చిందండి. కానీ పూర్వం వాళ్ళండి వ్యవసాయం చేసుకునేవాళ్ళు, వాళ్ళు 70 ఏళ్ళు వచ్చినా చేసుకున్నారు. పూర్వం అంటే ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు. డాక్టర్స్ అలాంటి వాళ్ళైతే 80 ఏళ్ళ దాకా ప్రాక్టీస్ చేస్తున్నారు. టీచర్స్ అలాంటి వాళ్ళైతే ట్యూషన్స్ చెప్తున్నారు, ట్యూటోరియల్కి వెళ్తున్నారు. ఏమీ లేనిదేమంటే బ్యాంక్లో చేసే ఎంప్లాయీసు, లేదా చిన్న చిన్న అదే సెంట్రల్ గవర్నమెంట్లో చేసేవాళ్ళు, ఇలా కొన్ని ఆఫీసు సెక్రటేరియట్, లేదా ఇలా మా వారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చేశారు. ఇలాంటి వాళ్ళు అయిపోయింది, రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుంటున్నారండి. ఇప్పుడు మా జనరేషన్ అయిపోయింది, కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎవరన్నా కూడా అలాంటి గవర్నమెంట్ జాబులు చేస్తే రిటైర్ అయిపోతే ఖాళీగా ఉండకండి. ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒకటి, ఒక సేవ చేయడము, గుడికి వెళ్ళడం, గుడిలో సేవ చేయడం, లేదా ప్రజల సేవ చేయడం. బోల్డ్ ఇవాళ రేపునండి యూట్యూబ్లో వెతికారండి, మీరు ఎన్ని సర్వీసులు చేయాలో అన్ని సర్వీసులు. మా మరిది గారు ఒకళ్ళు ఉన్నారండి, ఆయన రిటైర్ అయిపోయారు రైల్వేలో చేసి, ప్రకాష్ అని. అతను ఎన్ని సర్వీసులు చేస్తాడో, రోజు పొద్దున్న 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ఫ్రీగా చేస్తాడు. ఇంకా వాడికి కావలిస్తే తన జేబులో డబ్బులు ఖర్చు పెడతాడు. ఎన్నో గోసేవలు చేస్తాడు. డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి ఎంతమందికో సేవలు చేస్తాడు. అంటే ఇవన్నీ ఏంటంటే దేనికి ఆశించి కాదు, మనిషి యాక్టివ్గా ఉంటే మన జీవితంలో చాలా సుఖపడతాం అన్నమాట. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చెప్పాను కదా, మనం ఏంటి అయిపోయింది మన జీవితం, ఇంక విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాం. కానీ విశ్రాంతి తీసుకున్న జీవితం కాదండి, ఇక్కడి నుంచి అసలు జీవితం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. వికాసం తీసుకునే జీవితం అన్నమాట. వికాసంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, హెల్దీగా, ఎంతో ఆనందంగా మన కోసం మనం గడుపుకునే రోజులు ఇవి. నన్ను అడిగితే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కూడానండి. ఎందుకంటే మగవాళ్ళు కూడా సర్వీసులో చేరించి పెళ్ళాం, పిల్లలు, బాధ్యతలు, తల్లిదండ్రులు బాధ్యతలు, అత్తమామలు బాధ్యతలు పడుతూ ఉంటారు. ఆడది సరే పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ పిల్లలు పెళ్లి చేసి పంపించేసిన తర్వాత మనకి బాధ్యతలు లేవు. ఏదో ఆడపిల్ల అంటే 1-2 పురుళ్ళు పోస్తాం, అయిపోతుంది. ఎవరి మీద ఆధారపడకుండా విడిపోయి పెద్దవాళ్ళం అయిపోయి మీ దగ్గరికి వచ్చేస్తాం, పిల్లల దగ్గరికి వెళ్లకుండా మన జీవితాన్ని మనం గడపడానికి, మన కోసం మనం మలుచుకుందికి, మన ఆనందంగా ఎలా ఉంటే ఆనందంగా ఉంటాము అని మలుచుకుందికి ఆలోచించి మలుచుకోండి. ఒకవేళ భార్యకు కొన్ని కోరికలు ఉంటాయి, భర్తకు కొన్ని కోరికలు ఉంటాయి, ఇద్దరికీ కుదరదు. భర్తకి తిరగాలంటుంది ఊర్లు, భార్యకి తిరగాలి లేదు. కానీ ఇన్నాళ్ళు అతను మీకోసం ఇంత త్యాగం చేసేవాడు, భర్త కోసం ఊర్లు తిరగడం నేర్చుకోండి. అలాగే భార్యకి ఏదో కొనుక్కోవాలని ఉంటుంది, లేదా ఆవిడికి తిరగాలని ఉంటుంది, భర్తగా తిరగాలని. కానీ భార్య కోసం త్యాగించి ఇన్నాళ్ళు మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి, పెళ్ళి వచ్చిన నుంచి మన కోసం ఇంత చేసింది ఈ అమ్మాయి. కాబట్టి ఈ అమ్మాయికి మనకు కావాల్సిన చిన్న చిన్న కోరికలు తీర్చడానికి పెద్ద కష్టం కాదు కదా. మన స్తోమత ఉన్న కోరికనే మనం కోరుకోవాలి. మన స్తోమతలు తీర్చగలిగే కోరికలు కోరుకుంటే అవతల భార్య అయినా భర్తకి తీరుస్తాడు, భర్త అయినా భార్యకి తీరుస్తారు. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నవి పాతవి, చిన్నప్పుడు కొత్తవి ఏవో నేర్చుకొని ఉంటారు. అవి ఏ కళ అయినా మనం వృద్ధి చేసుకోలేము. ఇప్పుడు ఏంటంటే ఖాళీగా కూర్చొని ఏమిటి చేస్తారు, ఎంతసేపు ఫోన్లు చూస్తారు, ఎంతసేపు టీవీలు చూస్తారు, ఏమీ ఉండదు. కానీ మీరు రోజు కూడాను మన కళ కోసం మనం ఒక టైం పెట్టుకుందాం. మనకి కొంతమంది మగవాళ్ళైనా పెయింటింగ్లు చాలా బాగా వేస్తారు, పుస్తకాలు చదువుతారు, పద్యాలు చెప్తారు, చక్కగా నాటకాలు వేసేవాళ్ళు ఉంటే నాటకాలు వేసుకోవచ్చు. చిన్న గ్రూపుని తయారు చేసుకొని మన డబ్బులతో మనం అంటే మనం బడ్జెట్కి సరిపడా, మన లిమిట్కి సరిపడా చేసుకొని మన జీవితాన్ని, కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం నేర్చుకోవాలి. అంతేగాని ఆ వయసు అయిపోయింది, రిటైర్ అయిపోయినా నేను ఇంక మంచం మీద పడుకుంటాను, నాకు అన్నీ మంచం మీదకి ఇవ్వండి, కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు నాకు కాళ్ళు పట్టండి, చేపట్టి, ఇవన్నీ అడగడం చాలా తప్పు. మీరు రిటైర్ అయిపోయారంటే కరెక్ట్ మీ వయసు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త జీవితం మొదలెట్టాలి. మీరు 25 ఏళ్ళప్పుడు ఎలా మొదలుపెట్టారో 60, 55 ఏళ్ళు, 60 ఏళ్ళ నుంచి అలా మొదలు పెడితేనే మీరు లైఫ్ లాంగ్ హెల్దీగాను ఆనందంగా ఉంటారు. మీ పిల్లల్ని, మీ భార్యని, మీ భర్తని హ్యాపీగా ఉంచగలుగుతారు. చాలామంది మాకు పెన్షన్ లేదనుకుంటారండి. పెన్షన్తో ముఖ్యం కాదు, మన శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కానీ బాగుందా లేదా చూడాలి. ప్రతి దాంట్లో కొంతమంది అన్నీ నెగిటివ్గా మాట్లాడతారు. ముందు నెగిటివ్, అక్కడ ఇంట్లో ఎవరైనా ఏదైనా కానీ దాన్ని నెగిటివ్గా చెప్తారు. అది పాజిటివ్గా చెప్పి నెగిటివ్ అయినా కూడా మనం బాధపడం. అది నెగిటివ్గా చెప్పి అది పాజిటివ్ అయినా కూడా మనకు అంత తృప్తి ఉండదు. మీరు కావాల్సి మీరు అందరూ గమనించండి, ఏదైనా మీరు పాజిటివ్గా ఆలోచించి అది నెగిటివ్ అయినా అంత బాధ అనిపించదు. అదే మీరు నెగిటివ్గా చెప్పారు కానీ అది పాజిటివ్ అయినా
ఇలా అయిందా, ఇంకోలా అవుతుంది అనుకున్నాను, అవ్వలేదు అని అసంతృప్తి మనిషికి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనకేంటంటే పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవాలి గ్యారంటీగా. అంటే ఇంత వయసు వచ్చాక వస్తుంది, ఈ వయసులోనే మరి ఇప్పుడే కదా ఖాళీగా ఉన్నాం, ఇప్పుడే కదా మనం నేర్చుకోవాలి కంపల్సరీగా. ఏదో మాకేంటి ఇంక ఒళ్ళు వచ్చేసినా పర్వాలేదు, లేదంటే నాకెందుకు ఎక్సర్సైజులు అనుకోకూడదు. కంపల్సరీగా నడక, వాకింగ్, యోగా, ఏది రెండు వీలైతే రెండు, పొద్దున ఒక అరగంట ఒక 40 నిమిషాలు నడవడం, తర్వాత రావడం. యోగా క్లాసులు ఉన్నాయనుకోండి, యోగా వచ్చిన వాళ్ళు అనుకోండి చక్కగా నలుగురు చేరదేసుకోండి, నా యోగా నేర్పించండి. మీకు వచ్చిన కళలు నేర్పించడానికి కూడా ఇదే వయసు అండి. ఏదన్నా మనం ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఎవరికైనా ఒక కళ మనం నేర్పించామనుకోండి, వాళ్ళంతా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎక్కి వాళ్ళు వృద్ధిలోకి వెళ్తుంటే మనకి సంతోషం, వాళ్ళకి సంతోషం. వాడికి ₹1,00,000 ఇచ్చామా, 2,00,000 ఇచ్చామా, వాడు తంటాడా, తాగుతాడా, తగలేస్తాడా అయిపోతుంది. అదే కళ ఇచ్చామనుకోండి, ఆ కళతో ఎంతో వృద్ధి చెందుతారు. ఎంతో వృద్ధి చెంది మనం ఇచ్చిన 1,00,000కి కన్నా వాళ్ళు 10 లక్షలు సంపాదించుకోగలుగుతారు. ఎంతో హ్యాపీగా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఎంతో సంతోషంగా ఉండదు. కాబట్టి మనకున్న కళలన్నీ కూడా యువతల వాళ్ళకి నేర్పడానికి కూడా ఇదే టైం అన్నమాట. ఈ యోగా, నడక, ఇలాంటివన్నీ, వాకింగ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది మనకి. అలా అవన్నీ ఉంటే మన ఆరోగ్యం ఫిట్గా ఉంటుంది. అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. ఆరోగ్యమే ఇవ్వకపోతే, బాడీకి సహకరించకపోతే ఏమీ చేయరు. అయితే ఇవన్నీ కొంచెం అనారోగ్యాలు వస్తాయనుకోండి, మనిషికి విల్ పవర్ ఉండాలి. నాకేమీ లేదు, నేను చేసుకోగలను, నా పని నేను చేస్తాను, నేను ఉంటాను, నాకేమీ పర్వాలేదు అనుకోవాలి. ఇప్పుడు నాకు చాలా పెద్ద డ్యామేజ్ అయింది, కానీ డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు అన్నారు కొన్నాళ్ళు ఆగమ్మా అన్నారు. అయితే మా కోడలంది, ఆవిడ వీడియోలో చేసుకుంటే చాలా యాక్టివ్గా ఉంటారండి మా అత్తయ్య గారు అన్నది. చేసుకో, అయితే నీకు ఏది యాక్టివ్గా ఉంటుంది, మంచం మీద పడుకోకుండా నువ్వు ఏది ఎంత అంటే మెల్లిమెల్లిగా చేసుకో, అంతేగాని ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టకన్నారండి. అందుకు నేను ఇలా చేస్తున్నాను అనమాట. మనకి చిన్నతనం నుంచేనండి, మన జనరేషన్ ముఖ్యంగానండి నేను చెప్పింది, చిన్న చిన్న కోరికలు కూడా మనకు చాలా తీరలేదు. నాకు తీరలేదు జీవితంలో, చాలా చిన్న కోరికలు. అవన్నీ ఇప్పుడు తీర్చుకుంటున్నాను నేను కూడా. అంటే నాకు సహకరిస్తున్నారు మా వారు, మా పిల్లలు అందరూ నాకు సహకరిస్తున్నారు. చేసుకుంటాను అంటే చేసుకుంటున్నారు. అలాగేను మీ పిల్లలు సహకరించేటట్టుగా మీరు ఉండి వాళ్ళని అడగండి. నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను, నేను చేయలేకపోయి చేస్తాను. ఏ పిల్లలు నో అనరు, ఏ తల్లిదండ్రులు నేను ఆర్థికంగా వాళ్ళ మీద శారీరకంగా అంటే ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యపరంగా కానీ వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళు చికాకు పడతారు. కానీ మన పని మనం చేసుకుంటూ మన సుఖంగా సంతోషంగా తిరుగుతుంటే ఏ పిల్లలు బాధపడరు. కాబట్టి ఇవన్నీ చిన్నప్పటి నుంచి మీ కోరికలని తీర్చుకోండి. చెప్పాను కదా, కథలు రాయండి, పాటలు పాడండి, చిన్న డబ్బులు ఉన్న వాళ్ళైతే చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీయండి, లేకపోతే ఇలా యూట్యూబ్ పెట్టుకొని మీకు తెలిసినవన్నీ యూట్యూబ్లో చెప్పానండి కొన్ని వందల వేల మంది నేర్చుకుంటారు. మనకు వచ్చిన ఆర్ట్ అంతా చూపించామనుకోండి, ఎంతమందో నేర్చుకుంటారు. ఇది ఉచితంగాను, డబ్బులు అక్కర్లేదు. దానివల్ల ఏంటంటే మనకి ఎంతోమంది మనకి ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడుతుంది. ఏవో కామెంట్స్ పెడుతూ ఉంటారు, వాటికి సమాధానం చెప్తూ ఉంటాం. వాళ్ళు ఎంతో మనం చేసిన తప్పులు ఏమంటే వాళ్ళు చెప్తారు, మనం తప్పులు దిద్దుకోవచ్చు. ఇలా మనకు కూడా ఆర్ట్ని, మనలో ఉన్న కళని పెంపొందించుకోగలుగుతాం. అంతేగాని సిగ్గుపడుతూ కూర్చోవడం, బద్ధకంగా కూర్చోవడం మటుకు చేయకండి. ఆర్థిక వృత్తి అంటే రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ కోసం చూస్తూ ఉంటాం. రిటైర్ అయిన తర్వాత లంచంగా ఇంత అమౌంట్ వస్తుంది, రిటైర్ తర్వాత కొంత వచ్చిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది. దాన్ని ఒక ప్లాన్డ్గా వేసుకొని మీ తదనంతరం పిల్లలకి వెళ్ళేటట్టు, ముందు పిల్లలకి వెళ్ళేటట్టు కాకుండా అన్నీ ఎప్పటికప్పుడు అన్నీ రాసి పెట్టేసుకొని జాగ్రత్తగా ఉంచుకొని, మీ తదనంతరం మీ భార్యకి నష్టం, భార్య ముందు వెళ్ళిపోతే భర్తకి నష్టం లేకుండా అన్నీ చెయ్యాలి. తర్వాత ఏంటంటే ఏదైనా రాతకోతలు చేసి ఉంచుకోండి. మీ రిటైర్మెంట్ అవగానే ఫస్ట్ చేయవలసింది. ఎందుకు అంటేనంటే పిల్లలు 2, 3 ఉన్నారనుకోండి, వాళ్ళ పంపకాలు వాళ్ళ మధ్యన ఈ తేడాలు వచ్చి చుట్టూరికి అన్నదమ్ములు అక్క చెల్లెలు అనుబంధాలు కూడా తెచ్చేసుకుంటున్నారండి ఈ రోజుల్లోని. డబ్బే ముఖ్యం వాళ్ళకి. బయటికి చెప్పడం మీరు డబ్బు కోసం పాకులాడుతున్నాను ఒక వీళ్ళని అంటారు, వాళ్ళ డబ్బు కోసం పాకులను వీళ్ళంటారు. కానీ చాలామంది ఏంటంటే ఈ ఆస్తి కోసం కానీ మనం ఇచ్చే 1,00,000, 2,00,000, 10 లక్షలు, 50 లక్షలు అయినా కూడా ఏదైనా ఎవరికి ఎంత, కానీ అది కూడానండి ఎవరికి అందరికీ సమానంగా రాస్తేనే నా దృష్టిలో చాలా మంచిది. వీడు చేసాడు, వీడికి ఎక్కువ, వాడు చేయలేదని ఒకడు డబ్బులు పెడతాడు, ఒకడు సేవ చేస్తాడు. లేదు ఒకడు సేవ చేయడానికి అవకాశం ఉంది, వాడు సేవ చేసేందుకు వాడికి అదృష్టం కలిగింది, తల్లిదండ్రులు సేవ చేస్తాడు, సేవ చేస్తాడు, డబ్బులు పెడతాడు. ఒకడు కొంచెం దూరంలో ఉన్నవాడు చేయలేకపోతాడు. దాని గురించి మనం బాధపడకూడదు. అందరికీ మనం ఇచ్చే బంగారం అయినా, ఇచ్చే ఆస్తి అయినా, ఇచ్చే జాగాలైనా సమానంగా పంచాలి.
ఫ్రెండ్స్తో కలుస్తూ ఉండండి రెగ్యులర్గా. వీలైతే చిన్న చిన్న ట్రిప్పులు ఫ్రెండ్స్తో వేసుకోండి, ఫ్యామిలీస్తో వేసుకోండి, కానీ ఫ్రెండ్స్తో కూడా వేసుకున్న మజా వేరే ఉంటుంది. చిన్న చిన్న ట్రిప్పులు వేసుకోండి, దూరం దూరంగా వెళ్ళలేకపోతే వెళ్ళగలిగితే దూరం దూరం ఓకే, లేకపోతే చిన్న చిన్న ట్రిప్పులు వేసుకొని ఫ్రెండ్స్తో మజా ఉడాయించండి. అదెంతో హాయిగా ఉంటుంది. మన వయసు 10 ఏళ్ళు తగ్గిపోయినట్టు ఉంటుంది. ఒక్క పూట ఫ్రెండ్స్తో ఉంటే ఆ ఒక్క పూట మనకి 10 ఏళ్ళ వయసు తగ్గినట్టు కనిపిస్తుంది, మన మానసికంగా శారీరకంగా కూడాను. సమాజానికి మీరు ఏదైనా ఇద్దాం అంటే ఏదైనా చెయ్యాలి అనుకున్నాను, ఇదే సరైన టైము. ఎందుకంటే చిన్నప్పుడంతా అన్నీ మీ బిజీ, మీ భవిష్యత్తులు, మీ బిజీలు, పిల్లలు, అన్నీ బాధ్యతలను. ఇప్పుడు ఖాళీ. సమాజానికి ఏం చెయ్యాలని కూడా ఇప్పుడే సరి అయిన టైం చేయడానికి రెడీ అవ్వండి. ఎంతోమంది అండి ఈ బ్రాండ్లు కొత్త కంపెనీలు పెట్టిన వాళ్ళు 65 ఏళ్ల తర్వాత పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంత సక్సెస్ అయ్యారు. 65 ఏళ్ళు చచ్చిపోలేదు కదా వాళ్ళు. కంపెనీలు పెట్టారు, వృద్ధి చెందారు, ఎంతో డబ్బులు సంపాదించే డబ్బులు అందరూ సంపాదిస్తారు ఏదో విధంగా. కానీ పేరు రావడం చాలా గొప్ప. వాడు పేరు తెచ్చుకుందికి మంచి మంచి వ్యాపారాలు చేయండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తే మీకు డబ్బు వస్తుంది, లాభాలు వస్తాయి. 10 మందికి మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అది సమాజ సేవే కదండి. ఎంతమంది నిరుద్యోగులు, చదువులేని వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళని పిలిచి మనం ఏదో చేరదీసి వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వడం, చిన్న చిన్న పనులు ఇవ్వడం చేస్తే వాళ్ళకి ఆర్థికంగా సాయం పడతాం, ఇండైరెక్ట్గాను మనకు మన పనులు అవుతాయన్నమాట. అందుకని ఇది చేయడం మటుకు మానేకండి. ఇదండి నేను చెప్పదలుచుకుంది. 57 ఏళ్ళ నుంచి ఏం చేయాలనేది. ఇది చివరిది కాదు, ఇది ప్రారంభం. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. కానీ మనసులోనే మీకు మీరే ధైర్యం, మీకు మీరే నేను చిన్నవాడిని, నేను చెయ్యగలను, నాకు శక్తి ఉందని మీకు మీరే చెప్పుకోండి. మీ భార్య అంటే భార్యకి చెప్పండి, భార్య భర్తకి చెప్పండి. పిల్లలు ఉంటే పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించండి. ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇలా తిరగండి, యాక్టివ్గా ఉండండి అని చెప్పండి. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు కూర్చోండి ఏ పిల్లలు తల్లిదండ్రులు చెప్పకండి. మీరు చెప్పక్కర్లేదు. ఓపిక లేకపోతే ఏ తల్లి తండ్రి బయటకు వెళ్ళరు, ఏ పని చేయరు. వాళ్ళకి ఏ మాత్రం అసలు ఉన్నా కూడా నాకు చెప్పారు డాక్టర్స్, నేను చెప్తున్నాను కదా, మంచం మీద పడుకొని ఉండకమ్మా, ఏదో ఒకటి మెల్లిగా చేసుకుంటూ ఉండు పని. అంటే నాకు 15 రోజులు అయిపోయింది కాబట్టి మెల్లిగా చేసుకుంటూ ఉండమ్మా అని చెప్పారు. కాబట్టి నేను ఇదంతా డాక్టర్స్తో కూడా విన్నది కాబట్టి మీకు ఇవన్నీ చెప్తున్నాను. తప్పకుండా ఇవన్నీ పాటించండి. చూసారా, ఇవన్నీ నేను నా అనుభవాలు ప్లస్ డాక్టర్స్ చెప్పినవి ఇవన్నీ చూసి మీకు నేను చెప్పాను. ఇక్కడి నుంచి మన 2వ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. అయితే మీరందరూ 2వ ఇన్నింగ్స్ ఫస్ట్ ఏమి చేయదలుచుకున్నారో కామెంట్లో పెట్టండి. ఫస్ట్ ఎక్కడ అడుగు వేయబోతున్నారో, ఫస్ట్ అడుగు దేనికి ఎక్కడ వేయబోతున్నారో కామెంట్లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇవాళ మంచి ఆలోచన. నువ్వు ఆటలో గెలవాలంటే నీతో ఉన్న పోటీదారుని ఓడించాలి, కానీ జీవితంలో గెలవాలంటే నీ తోటి వారందరినీ ప్రేమించాలి. ఆకలి తీరక అన్నాన్ని, అవసరం తీరక మనుషుల్ని అలుసుగా చూడొద్దు. ఇదండి ఇవాళ మన మంచి ఆలోచన. మొత్తం వీడియో అంతా విన్నారు కదా, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే మొట్టమొదటి అడుగు ఎక్కడికి, ఎలాగ వేస్తారు, ఏమి చేయదలుచుకున్నారో వీడియో విన్న తర్వాత, రేపు విన్న వెంటనే కాదు, 1 రోజు 2 రోజులు ఆలోచించి కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.